తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ కావడంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు దేశంలో పూర్తిగా యాక్టివ్గా మారడంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు మొదలయ్యాయి. కర్ణాటక, కేరళ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మహారాష్ట్ర, గుజరాత్లతో కూడా కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాలు క్రమంగా తెలంగాణకు కూడా విస్తరించున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మొదలైన వర్షాలు క్రమంగా రాష్ట్రమంతటికి విస్తరించనున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అంతేకాకుండా ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి అనుకున్న సమయానికంటే ముందే ప్రవేశించాయి. సాధారణంగా జూన్ మొదటి లేదా రెండో వారంలో తెలంగాణను తాకే రుతుపవనాలు ఈసారి మే చివరి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రుతుపవనాల ముందస్తు రాకతో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎండలు, వడగాల్పుల నుంచి కొంత ఉపశమనం లభించింది. మే చివరి వారం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ వంటి జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. అయితే రుతుపవనాలు ముందే ప్రవేశించినప్పటికీ జూన్ మొదటి వారంలో కొంత మందగించాయి. కానీ ప్రస్తుతం అవి తిరిగి బలం పుంజుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.